కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం సవరణలకు వ్యతిరేకంగా వామపక్షాలు, కార్మిక, వ్యవసాయ, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కోవూరు గాంధీబొమ్మ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవనాధారమని, అలాంటి పథకాన్ని బలహీనపరిచే సవరణలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూలీలకు పని దినాలు తగ్గించడం, నిధుల కేటాయింపులో కోతలు విధించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పన్నుల్లో పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని, కనీస వేతనాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎన్ఆర్ఏగా దీనికి ఇంగ్లీష్లో పేరు, ఈ చట్టాన్ని రద్దు చేసి పార్లమెంట్లో కొత్త బిల్లును తీసుకొని వచ్చింది. జి రామ్జీ అనేటువంటి పేరుతో ఈ చట్టాన్ని నీరుగారుస్తూ ఒక యాక్ట్ ఇది. మా ఎన్ఆర్ఏగా అనేటువంటిది ఉపాధి హామీ చట్టం అనేటువంటిది 2005 సంవత్సరంలో యూపీఏ గవర్నమెంట్ టైంలో వామపక్షాల యొక్క ఒత్తిడితో ప్రజా ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగింది. ఆ ప్రజా ఉద్యమం యొక్క ఒత్తిడికి వామపక్షాల యొక్క మద్దతు ఉంది కాబట్టి వామపక్షాల యొక్క మద్దతుతో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు, ఉపాధి హామీ చట్టాన్ని. ఆ చట్టాన్ని నీరుగార్చి జి రామ్జీ పేరుతోటి ఆ చట్టం పేరు మార్చి, పేరు మారవటమే కాదు ఆ చట్టంలో ఉండేటువంటి మొత్తం సారాంశాన్ని కూడా మార్చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు పాలించేటువంటి బీజేపీ గాంధీ పేరు ఉండేటువంటిది వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే గాడ్సే యొక్క వారసులు వీళ్ళు. గాడ్సే గాంధీని హత్య చేశాడు. ఆ గాడ్సే వారసులుగా వీళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. 2 నెలల పాటు హాలిడే ప్రకటించారు ఉపాధి పనులకి. ఇంతకుముందు లేదు ఇది. అంటే వ్యవసాయ పనుల సీజన్లో అంట 2 నెలల హాలిడే ప్రకటించారంటే 60 రోజులు హాలిడే ప్రకటించారు. 60 రోజుల పాటు పని ఉండదు. నిధుల కోత, పని దినాల్లో కోత, పేరులో మార్పు, మొత్తం వ్యవసాయ కూలీలు లేదు రోజువారీ వ్యవసాయ కార్మికులుగా ఉండేటువంటి వాళ్ళు, రోజువారీ కూలి పనులకు పోయేవాళ్ళు, పేద రైతులుగా ఉండేటువంటి వాళ్ళకి ఈ ఉపాధి హామీ చట్టం అనేటువంటిది ఇది ఒక వనరుగా ఉన్నది ఉపాధికి. ఈ పథకాన్ని రద్దు చేసేదానికి, దీన్ని నిర్వీర్యం చేసేదానికి కుట్ర పన్ని ఈరోజు పేద ప్రజల కడుపు కొడుతుంది బీజేపీ ప్రభుత్వం. పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి, నిరసన తెలియజేశాయి. కనీసం సెలెక్ట్ కమిటీకి పంపించండి, ఈ బిల్లుని ప్రతిపక్షాల కమిటీకి పంపించండి అని చెప్తే, జేఏసీకి పంపించండి, జాయింట్ యాక్షన్ కమిటీకి అని చెప్తే దాన్ని పెడచెవిని పెట్టి పార్లమెంటులో ఆమోదం జరిగింది నిన్న. అందుకని ఈ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలి, ఈ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఈ జి రామ్జీ అనేటువంటి ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు, ఒక్క కూపన్ 3 డ్రాలు, 1000 రూపాయల వస్త్రాలు లేదా 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. ₹399కే 2 ఫ్యాన్సీ సారీస్, ₹999కే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.